ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఇసుక సీనియరేజ్ రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఆ మేరకు ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలు ప్రతిపాదనను మంత్రిమండలి అంగీకరించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండలిలో 2 బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం. దీపావళి కానుకగా దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ. 876 కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్కు రూ. 25 సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ. 851గా ఉంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై 2,684 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. అదే 5 ఏళ్లకు కలిపి 13,423 కోట్ల రూపాయలు అదనపు భారం అవుతోంది. అలాగే కేబినెట్లో ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ జరగనుంది. గత కేబినెట్లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ నాటికి పరిస్థితిలో మార్పు రావాలని, ఎక్కడ ఇసుక దొరకడం లేదు, రేట్ ఎక్కువ అనే మాట వినపడకూడదని ఆదేశాలిచ్చారు. ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరి తీరాలని గత కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆమె తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సీఎం చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్, తెదేపా నేత శ్రీనివాసరెడ్డి చెక్కును అందజేశారు. పెట్రోల్ దాడికి గురై మృతి చెందిన విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశారని, కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆమె తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైకాపాను ఆమె వీడారు. రాజీనామా లేఖను వైకాపా కార్యాలయానికి వాసిరెడ్డి పద్మ పంపారు. వైఎస్ఆర్సీపీని నడిపించడంతో పాటు పరిపాలనలోనూ వైఎస్ జగన్ కి బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖను వైఎస్ జగన్కు పంపారు. వైఎస్ఆర్సీపీని నడిపించడంతో పాటు పరిపాలనలోనూ వైఎస్ జగన్కి బాధ్యత లేదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని చెప్పారు. అందుకు ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని తెలియజేశారు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇప్పుడు గుడ్ బుక్ పేరుతో ఆయన మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదని, గుండె బుక్ అని తెలియజేశారు. వ్యక్తిగతంగా, విధానాల పరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా వైఎస్ఆర్సీపీలో పనిచేశానని వెల్లడించారు. ప్రజా తీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మదనం చెంది పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు వాసిరెడ్డి పద్మ వివరించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిపై కఠినమైన చర్యలుంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు 50% రాయితీతో రైతులకు టార్పాలిన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో పర్యటించిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిన రబీ సీజన్లో రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు 1,674 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేసిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు 50% రాయితీతో రైతులకు టార్పాలిన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం 3,300 కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైతాంగానికి ఎప్పుడు లేని విధంగా రాబోయే ఖరీఫ్ మాసంలో సుమారు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మన జిల్లాలో మొట్టమొదటిసారి 48 గంటల్లోనే పేమెంట్ వచ్చే విధంగా కష్టపడి పండించిన ధాన్యం రైతు కోరుకునే విధంగా ఏ మిల్క్ తీసుకెళ్లాలనుకుంటారో ఆ రైస్ మిల్క్ తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించి ఎంతో పారదర్శకత తీసుకురాగలిగాం. పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం అండి. ఎందుకంటే పేద ప్రజలకి 43 రూపాయల 40 పైసలు చొప్పున మేము కిలో బియ్యం అందిస్తుంటే దుర్మార్గంగా వీళ్ళు 8 రూపాయలకి 10 రూపాయలకి కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎగుమతి చేసే విధంగా వీళ్ళు సిద్ధమయ్యారు. MLS పాయింట్స్ దగ్గర తనిఖీలు కానివ్వండి, రైస్ మిల్స్ దగ్గర తనిఖీలు కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ దగ్గర తనిఖీలు కానివ్వండి, ఇంకా రాబోయే రోజుల్లో మేము లోతుగా దానిపైన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తాం. కాకినాడ పోర్టులో మేము సుమారు 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ని సీజ్ చేసాం. మొత్తం ఓవరాల్గా 52,500 మెట్రిక్ టన్స్ ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. అనేక జిల్లాల్లో మేము కేసులు నమోదు చేసాం, యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అంతిమంగా మేము కోరేది ఏంటంటే పీడిఎస్ రైస్ సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందిస్తున్న ఈ కార్యక్రమం అది వారికే చెందాలి. అమరావతి డ్రోన్ ప్రదర్శన 5 ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు గిన్నెస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట డ్రోన్ షో 1వ రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టించడం పేరిట 2వ రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లాన్ ఫార్మేషన్ పేరిట 3వ రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో 4వ గిన్నెస్ రికార్డు సాధించింది. ఏరియల్ లోగోతో డ్రోన్ షో 5వ రికార్డు అందుకుంది. 5 గిన్నెస్ రికార్డులో పోటీపడిన అమరావతి డ్రోన్ ప్రదర్శన చరిత్ర సృష్టించింది. విజయవాడ కృష్ణానది తీరంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ షో వీక్షకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ ప్రదర్శన 5 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మేర ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట డ్రోన్ షో మొదటి రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టించడం పేరిట 2వ రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట 3వ రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో 4 గిన్నీస్ రికార్డు సాధించింది. ఏరియల్ లోగోతో డ్రోన్ షో 5 రికార్డు అందుకుంది. 5 గిన్నీస్ రికార్డుల్లో పోటీపడిన అమరావతి డ్రోన్ ప్రదర్శన చరిత్ర సృష్టించింది. డ్రోన్ షోలో ఒకేసారి 5,500 డ్రోన్ల లైటింగ్తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా భారీ ప్రదర్శన సాగింది. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి కనువిందు చేసింది. కళ్ళు చెదిరేలా ఆకాశంలో నుంచి విమానం ఆకృతిలో వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఉట్టిపడినట్లు గౌతమ బుద్ధుని ప్రతిమ డ్రోన్లతో దర్శనమిచ్చింది. ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రపంచ పటంపై భారతదేశం మ్యాప్తో ఆకాశంలో డ్రోన్లు గింగరాలు తిరిగాయి. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై డ్రోన్ల ఆకృతి ప్రదర్శన ఆకట్టుకుంది. అమరావతి డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నగదు నజరాన అందించారు. మా తుజే సలాం అంటూ సాగిన లేజర్ షో అందరినీ అబ్బురపరిచింది. జయ హో అమరావతి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రదర్శన ముగిసే సమయంలో కళ్ళు మిరుముట్లు కొలిపేలా బాణసంచా కట్టుకుంది. డ్రోన్ ప్రదర్శన, లేజర్ షో, బాణసంచా వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. డ్రోన్ షో తిలకించేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.
డ్రోన్ ని మనం సద్వినియోగం చేసుకుంటే రైతుకు ఉపయోగపడుతుంది, పోలీసుకు ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ కు ఉపయోగపడుతుంది. ఇలాగ అనేక విషయాల్లో మనం ఉపయోగించవచ్చని ఈ రోజు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో మన అమరావతిలో జరుగుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక్క మాట మాకు ఆదేశించారు, మన అమరావతిలో మన నగరంలో అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ జరగాలని. రాష్ట్రం దేశం మొత్తం మీద ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించాం, యంగర్ జనరేషన్ ఇందులో ఇన్వాల్వ్ చేశాం, టెక్నాలజీని వాళ్ళందరినీ కూడా చూపించి హ్యాకథాన్స్ లాగా పెట్టి ఈ రోజు అందులో కూడా చూసుకుంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉన్నారనంటే చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ కి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అందుకున్నారనేది ఈ హ్యాకథాన్ ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. దాన్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఈ అమరావతిలో ముఖ్యంగా ఈ రోజే డ్రోన్ సమ్మిట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 300 ఎకరాలు మొట్టమొదటిసారి మన దేశంలో డ్రోన్ సిటీకి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అక్కడ ప్రత్యేకంగా ఒక డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తాం. అది పెట్టిస్తూ అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఇన్నోవేషన్ ఈ హబ్స్ అన్ని కూడా తీసుకొని రావడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంటిన్యూస్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మేము అందిస్తామని కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో కేఎస్ రామారావు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డ్రోన్ హాక్థాన్ కి అమ్మవారి అనుగ్రహం, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల 5 గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగి అధికార ముసుగులో వ్యవస్థని దుర్వినియోగం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గుచేటని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారి వెంటాడుతున్నాయని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. దేశంలో ఎక్కడ గంజాయి గుర్తించినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరికేలా జగన్ చేశారన్నారు. ఫింగర్ ప్రింట్ వ్యవస్థ నిర్వహణ కోసం 5 ఏళ్లలో 10 కోట్ల రూపాయలు కేటాయించలేదని చెప్పారు. కానీ తన ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం మాత్రం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. పోలీసులకు 700 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని అన్నారు. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగినా కనీసం స్పందించలేదని, ఇప్పుడేమో శవరాజకీయాల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. దిశ యాప్ లేనందునే నేరాలు జరుగుతున్నాయంటున్నారని, మరి వైకాపా హయాంలో ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. 4 నెలల కాలంలో ఎక్కడ నేరం జరిగినా నిందితుడిని 48 గంటల్లో అరెస్టు చేశామన్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4th లైన్ యాప్ పేరునే దిశగా మార్చారన్నారు. వినియోగదారుల సంఖ్య పెరగడానికి పురుషులతో కూడా డౌన్లోడ్ చేయించారు అని మండిపడ్డారు. 2014 నుంచి 19లో నైట్ బీట్స్ సమయంలో కానీ, ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి అనుకున్న సమయంలో కానీ, జాతరలో కానీ, క్రౌడ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో కానీ, అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నప్పుడు కానీ, నైట్ బీట్లో కానీ, పెట్రోలింగ్లో కానీ ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే ఆ కిట్లతో తీసుకెళ్ళి జస్ట్ ఆ ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి అతని తాలూకా నేర చరిత్ర ఉన్నవాడా కాదా, అతని క్రిమినలా కాదా, రౌడీ షీటరా కాదా, ఈ డేటా అంతా కూడా ఇమ్మీడియట్గా వచ్చి ఒకవేళ ఇన్ కేసు అలాంటి వాళ్ళు అయితే కనుక ఈ నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నేరాలు నరికట్టడంలోనే అది ప్రముఖ పాత్ర వహించేది. దౌర్భాగ్యం ఏంటంటే దానికి ఒక 10 కోట్లు ఎంతో కడితే తిరిగి పునరుద్ధరించే పరిస్థితి ఉంది. దానికి 10 కోట్లు కూడా 5 సంవత్సరాల కాలంలో 10 కోట్లు కూడా ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్కి ఇవ్వలేని వాడు ఈరోజు బయటకు వచ్చి తగుదనమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆయనకి సిగ్గనిపించట్లేదేమో కానీ మాకులాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా మాత్రం అనిపిస్తుంది. 2014 నుంచి 19 వరకు కూడా సీసీటీవీస్ని కంట్రోల్ రూమ్ కలిగి ఉండే వాహనాలు అనమాట, కంప్లీట్గా నియర్ బై సీసీ కెమెరాస్ అన్నిటికీ కూడా కంట్రోలింగ్ రూమ్ ఆ వెహికల్స్లో ఉండేది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే ఇమీడియట్గా అక్కడికి పోలీసులు వెళ్ళి అది కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేది. కంప్లీట్గా మెయింటెనెన్స్ లేక, బడ్జెట్ ఇవ్వక ఆ హాక్ వెహికల్స్ని, ఫాల్కోరోస్ని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా కనిపించింది.
గంజాయి రవాణాలో వైఎస్ఆర్సీపీ నాయకులే చాలా పెద్ద చేయి ఉండి వాళ్ళే దగ్గరుండి వ్యాపారాలు చేయించే పరిస్థితి లాస్ట్ 5 yearsలో. నువ్వు ఇన్ని పాపాలు 5 సంవత్సరాలు చేసి 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 ప్రజలు చీకొడితే ఒక మూలన కూర్చోక ఈరోజు దానికి సంబంధించిన ఆ పాపాల తాలూకా శాపం ఈరోజు ఈ జరుగుతున్న సంఘటనలని చెప్పడానికి నిజంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన కానీ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనే తత్వం కానీ నీలో ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెనాలి బ్రెయిన్ డెడ్ యువతి సహనా కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు పరామర్శించారు. వైసీపీ నేతలు దీనిపై పూటకొక రాజకీయం చేయడం, దానికోసం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రావటం అంటే నవ్వొస్తుందన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలు మర్చిపోలేదేమో అనిపిస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెనాలి బ్రెయిన్ డెడ్ యువతి సహనా కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో గత 2 రోజుల క్రితం దాడికి గురైన యువతి సహనాని పరామర్శించమని అన్నారు. వైసీపీ నేతలు దీనిపై పూటకొక రాజకీయం చేయడం, దానికోసం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రావడం అంటే నవ్వొస్తుందన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలు మర్చిపోయేదేమో అనిపిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం తయారు చేసిన మూలాలు ఇంకా బతికే ఉన్నాయని, వాటిపై టీడీపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలపాటి రాజా మాట్లాడుతూ వైసీపీ నేతలు సహనా విషయంలో రాజకీయ రంగు పులుమాలని చూస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గంజాయి రాజ్యాంగంగా మార్చారని దుయ్యబట్టారు. బాధితులకు సహాయం అందడం లేదని వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సహనా విషయంలో వైసీపీ నేతలు మాటలు మాట్లాడడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించాలని చూస్తే చంద్రబాబు చూస్తూ కూర్చోవడం జరగదని గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీ గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పున్నమి ఘాట్లో జరిగిన డ్రోన్ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా డ్రోన్ షో అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించామన్నారు. ఇప్పుడు డ్రోన్ల సద్వినియోగంలోనూ అదే దూరదృష్టితో ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. కొత్త రకం డ్రోన్ల ఆవిష్కరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని రామ్మోహన్ వెల్లడించారు. పెళ్లిళ్ళలో, పండగల్లో పైన తిరుగుతున్నటువంటి ఒక యంత్రం అనుకుంటాం, కానీ ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆ డ్రోన్ ని మనం సద్వినియోగం చేసుకుంటే రైతుకు ఉపయోగపడుతుంది, పోలీసుకు ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ కు ఉపయోగపడుతుంది. ఇలాగ అనేక విషయాల్లో మనం ఉపయోగించవచ్చని ఈరోజు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఎంత పెద్ద స్థాయిలో మన అమరావతిలో జరుగుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక్క మాట మాకు ఆదేశించారు, మన అమరావతిలో, మన నగరంలో అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ జరగాలని. రాష్ట్రం, దేశం మొత్తం మీద ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించాం. యంగర్ జనరేషన్ ఇందులో ఇన్వాల్వ్ చేశాం. టెక్నాలజీని వాళ్ళందరినీ కూడా చూపించి హ్యాకథాన్స్ లాగా పెట్టి ఈరోజు అందులో కూడా చూసుకుంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉన్నారనంటే చంద్రబాబు నాయుడు గారి స్పీడ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అందుకున్నారనేది ఈ హ్యాకథాన్ ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. టిడ్కో ఇళ్లపై గతంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను ప్రశ్నించినందుకు తన ఆఫీసు, ఇంటిపైకి దొంగలను పంపి లూటీ చేయించారని, దీనిపై విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమవరంకు చెందిన విలేకరి షేక్ ఆలీ హుషేన్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో నేతలకు విజ్ఞప్తి చేశారు. అర్జీ స్వీకరించిన మంత్రి సవిత, ఎన్టీఆర్ టీడీపీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, జడ్ శివప్రసాద్లు అర్జీని స్వీకరించి విచారణకు ఆదేశించారు. అలాగే వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేశారు. టిడ్కో ఇళ్లలో జరిగిన అవినీతిపై ప్రశ్నించినందుకు నాటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన ఇల్లు, కార్యాలయంపైకి దుండగులను పంపి లూటీ చేయించారని భీమవరానికి చెందిన షేక్ అలీ హుసేన్ తేదేపా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో మంత్రి సవిత, ఎన్టీఆర్ జిల్లా తేదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఫిర్యాదులు స్వీకరించారు. మంత్రి లోకేష్తో ఫోటో దిగానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనుచరులు తనపై దాడి చేశారని ధర్మవరానికి చెందిన రంగం ఆంజనేయులు ఫిర్యాదు చేశారు.
78 లక్షల రూపాయల చీరలు తీసుకున్న కందికుంట గాయత్రి అనే మహిళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మనుషులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కోస్తున్నామని మాజీ మంత్రి విడుదల రజని అక్రమంగా కేసు నమోదు చేయించారని గుంటూరుకు చెందిన 30 మంది విద్యార్థులు వాపోయారు. 2019 ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా పనిచేశానన్న కక్షతో తన నర్సరీలో కలుపు మందు చల్లి 20 లక్షల రూపాయల విలువైన మొక్కలను చంపేశారని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామచర్లకు చెందిన వెల్లంకి సురేష్ ఫిర్యాదు చేశారు. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎడ్లపాడ మండలం కొండవీడు గ్రామస్తులు అర్జీలు ఇచ్చారు. అమూల్కు ఇచ్చిన ఆస్తులను తిరిగి తీసుకోవాలని టీడీపీ నేత నీలయపాలెం విజయ్ కుమార్ కోరారు. 1000 కోట్ల డైరీ ఆస్తులు అమూల్కి ధారాదత్తం చేశారని 4000 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చయిందన్నారు. అమూల్ సంస్థ ఆంధ్రాలో చిత్తూరులో 385 కోట్లు పెట్టుబడి పెడుతుందని జగన్ చెప్పాడని, 150 కోట్లతో ఐస్ క్రీం ప్లాంట్ పెడుతుందని చెప్పారని, కానీ ఆ పరిస్థితులు లేవన్నారు. రోజుకు మొదట్లో 10 లక్షల లీటర్లు, అంతిమంగా 1.40 కోట్ల లీటర్ల టార్గెట్తో అమూల్ పాలు సేకరిస్తుంది అంటూ అమూల్ని ఆంధ్రాలోకి దింపారన్నారు. 4 ఏళ్ల తర్వాత కూడా పాల సేకరణ 3 లక్షలకు కూడా దాటలేదన్నారు. దాదాపు 4000 కోట్ల ప్రజాధనాన్ని జగన్ అప్పనంగా అమూల్కి ఇచ్చేశాడన్నారు. ఆస్తులంతా 99 ఏళ్లకు లీజుకు అమూల్కి ఇచ్చేశారని ధ్వజమెత్తారు. ప్రేమలు వ్యక్తుల మధ్య కాదు, స్త్రీ పురుషుల మధ్య కాదు, సంస్థలు వ్యక్తుల మధ్య కూడా ప్రేమ రావచ్చు. సంస్థలు వ్యక్తుల మధ్య కూడా ప్రేమలు పుడతాయి. అట్టా ఇట్లా పుట్టవు. ఆస్తులు అంతస్తులు మొత్తం కోట్ల వేల కోట్లు ధారాదత్తం చేసేంత ప్రేమలు కూడా పుడతాయి. అలాంటి ప్రేమే అమూల్ అనే ఒక సంస్థ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమే ఈరోజు మన టాపిక్. అది మామూలు ప్రేమ కాదండి. ఏదో చిన్న అఫేర్లో అనుకున్నారు. 4000 కోట్ల రూపాయల ప్రేమ. అధికారం పోయింది కానీ లేకపోతే అది ఎన్ని వేల కోట్లకు పోయిండేదో. 4000 కోట్ల రూపాయల ప్రేమది. అధికారం అంతం దాకా 4000 కోట్ల రూపాయల ప్రేమ అమూల్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో నడిచింది. అసలు ఏంది ఇది? అమూల్ కొరకు, అమూల్ కోసం జగన్మోహన్ రెడ్డి అంతగా ఎందుకు పట్టుబట్టారు? ఏంది అసలు? ఆ అమూల్ సంస్థ కోసం ఈయన ఎందుకు పాటుపడాలి? ఏముంది మధ్యలో అసలు? దాదాపు 1000 కోట్ల చిత్తూరు డైరీ ఆస్తులంట. మొత్తం మీద ఏలూరు, ఒంగోలు, మదనపల్లి, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషను, సచివాలయంలోని అసిస్టెంట్లు, వాళ్ళ యొక్క రిసోర్సెస్ అన్నీ పెట్టి ఈ అమూల్ అనే ఒక సంస్థని పైకి లేపాలి, జాకీలేసి లాగడం అంటుంటాం కదా, ఆ టైప్లో జాకీలేసి 2020 నవంబర్ డిసెంబర్ నుంచి అనుకుంటా అండి. అప్పటి నుంచి పాపం లాగి ఏం ప్రేమ ఉందో మనకు అర్థం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.